హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఎవరెవరు నచ్చారనేది కామెంట్ చేయండి. జెన్యూన్గా చెప్పండి, ఎంతమందికి ఆడపులులు రా వీళ్ళు. పక్కన పెట్టండి, వాళ్ళు నోర్లు చించుకున్నారు. ఆ తమ్నేల్ చూశారు కదా, తమ్నేల్లో చిన్న లైన్లోనే అన్ని పాయింట్స్ కవర్ అవుతాడు పెట్టండి. ఈరోజు నోరు చించుకున్న ఆడపులులు, నోరు చించుకున్న ఏ అమ్మాయి ఏమేమి నోరు చించుకొని ఎక్కడెక్కడ తప్పులు మాట్లాడారో మాట్లాడదాం. ఆడపులులు ఒక్కరి గురించి చెప్పట్లా, 4-5 ఆడపులులు. ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, సోనియా, వీళ్ళ నలుగురు అరాచకంగా ఆడారు, భలే ఆడారు. తర్వాత సీతా నయనిక కూడా బాగా ఆడారు, కానీ వీళ్ళ నలుగురు మాత్రం సూపర్ అంతే. యష్మి, ప్రేరణ, సోనియా, విష్ణుప్రియ. ఆ తర్వాత వీళ్ళు నోర్లు చించుకున్న బ్యాచ్ ఉంది. క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ లెస్ ఏంటి, పతివ్రత శిరోమణి ఏంటి, ఈ లైన్ మీకు వినిపించండదు. ఉడాలి గడి గడ రివ్యూలు ఇవ్వాలి గడి ఏడో చెవుల్లో గుచ్చుకొని ఇంటే తప్ప వినిపించాలి. అది ఎవరు అన్నారు? పతివ్రత శిరోమణి అని. దాంతోపాటుగా ఈరోజు బిహేవియర్ కొంతమందిది ఏంటి, ఏ చేస్తాడే ఏంది పృథ్వీ ఎవరినైనా అన్నట్టుగా అనిపించింది. ఏంటి, ఎవరిని ఎక్కడ తాకుతాడో, ఎవరిని ఎక్కడ గొంతు పట్టుకుంటాడో, ఎక్కడ పట్టుకుంటాడో సంబంధం లేని బిహేవియర్ చూపించాడు. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఏ ఒక్క పాయింట్ వదలకుండా ప్రతి ఒక్క పాయింట్లో జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా నాకు ఏదనిపిస్తే చెప్తాను. ఈరోజు తప్పులు చేయని కంటెస్టెంట్ లేడు, మిస్బిహేవ్ చేయని కంటెస్టెంట్ లేడు, ఓవర్ చేయని కంటెస్టెంట్ లేడు. అది అలాంటి టాస్క్. కానీ దీంట్లో అతి చేసి మితిమీరి మాట్లాడి మితిమీరి చేసిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళు అందరూ బాగానే ఆడారు, ఈ టాస్క్లో పర్టికులర్గా బాగా ఆడాడు ఇది అది అని చెప్పడం కంటే కూడా అందరూ బాగా ఆడారు. కానీ దాంట్లో మితిమీరింది ఎవరు, ఎక్స్ట్రాలు చేసింది ఎవరు, ఈరోజు సెన్సిబుల్గా అనిపించింది ఎవరు అని మాట్లాడదాం. ఎవరెవరు ఎక్స్ట్రాలు చేసారో మాట్లాడదాం, చాలా సీరియస్గా మాట్లాడదాం. ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి, నాగమణికంట ఈరోజు నాకు నచ్చాడు స్వామి. ఏమన్నా ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా బిహేవ్ చేశాడో అలా బిహేవ్ చేశాడు. అభయ్ అనే కంటెస్టెంటు అసలు సంబంధమే లేకుండా లార్డ్ అమ్మమ్మగుడు కూర్చున్నట్టుగా హ్యాపీగా, అసలు ఎంత కులాసాగా కూర్చున్నట్టే అభయ్. అసలు ఏందో ఆయన కాళ్ళు ఎత్తుకొని కూర్చుంటే అతనిని అలా చీఫ్ అనేసి ఆదిత్య గారు పాపం అంటున్నా కూడా వెనక్క కూడా చూడుకోకుండా క్లియర్గా వెళ్ళి క్వశ్చన్ చేసిన విధానం నాగమణికంట నెక్స్ట్ లెవెల్. దాంతోపాటుగా అందరూ పృథ్వీకి భయపడుతుంటే ముక్కులో వెళ్ళిపెట్టి పృథ్వీ ముక్కులో ఏరా ఏం చేస్తావురా అనేసి అంత సీరియస్గా బక్కపలుచుగా అన్న విధానం బక్కోడే కానీ గెట్టోడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా తన పాజిటివ్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా సీత ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ 8లో చాలా వర్స్ట్గా బిహేవ్ చేసింది ఈరోజు ఎపిసోడ్లో, చాలా వర్స్ట్గా. ఒక సిచ్యువేషన్లో సీతాది విష్ణుది రాంగ్ ఉంటుంది, కానీ సీతాది ఎక్కువ రాంగ్ ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ని ఇమిటేట్ చేస్తూ అక్కడ జరిగింది కళ్ళ ముందు చూపించేలాగా బిహేవ్ చేస్తూ మాట్లాడతాను. బీభత్సమైన లెంతీ వీడియో ఇది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కామెడీగా, వెరీ సీరియస్గా మాట్లాడదాం. నబీల్ సంచాలక్ అయ్యాక ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది ఏమనుకోవద్దు, ఇది బిల్డప్ అయితే కాదు, ఎందుకంటే ఇది నేను ఏందని చలి పుడుతుందని పెంచేశాను, వేడిగుంది. నబీల్ సంచాలక్ అయ్యాక టాస్క్ జరుగుతుంది. టాస్క్ జరిగితే నబీల్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. సంచాలక్గా సిన్సియర్గా సాధ్యమైనంత ట్రాన్స్పరెంట్గానే చేసినట్టుగా మనకి ఎపిసోడ్లో క్లియర్గా అర్థమైంది. నబీల్ మాత్రం సూపర్ ట్రాన్స్పరెంట్గా చేశాడు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే వేరే సంచాలక్ అయితే వెనక నిలబడు, ముందుకురా వెనకరా విష్ణు ఇట్రా అట్రా అందరినీ అంటాను లైన్ వెనక ఎక్కువ ఆ పక్క టీం వాళ్ళని అంటున్నాడు. అది అయితే కనపడింది, కానీ స్టిల్ సాధ్యమైనంత వరకు అందరి మధ్యలో దూరి ఏదో చేయడానికి ట్రై చేశాడు. నబీల్ ఎక్స్ పైన కనపడాలి, గడ్డి కింద దాచొద్దు అనేసి రూల్ పెట్టాడు. ఆ రూల్ పెట్టిన తర్వాత సోనియా ఏమంటుందంటే, ఒక విషయం క్లియర్గా ఉండు నబీల్, పైన కనపడాలి అని ఉంది కానీ దాచిపెట్టద్దు అని లేదు. నబీల్ అంతే అన్నాడు. తర్వాత సోనియా కొంచెం వాయిస్ రైజ్ చేసి గుడ్లు కనపడతాయి అంతే అనేసి అనేది. తర్వాత ఇక్కడ కొంచెం వాయిస్ రైజ్ చేసింది. అది మనకి అది లైవ్లో చూసేటప్పుడు లేదు, అది నేను వాయిస్ రైజ్ చేయలేదే సోనియా అన్నట్టుగా చెప్పా. కానీ ఎపిసోడ్లో వేరేది వేసాను అనమాట. దాంట్లో ఏముందంటే, కనపడాలి అది రూల్ చూడు, చదువు ఫస్ట్, సరిగ్గా కనపడాలి అని ఉంది, రూల్ చూడు చదువు అనేసి కొంచెం లౌడ్ వాయిస్తో మాట్లాడేసరికి మనోడికి నచ్చకుండా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? బెదిరియకు, మంచిగా మాట్లాడే, బెదిరియకు, మంచిగా మాట్లాడు, మంచిగా అడుగు చెప్తా, బెదిరియకు అనగానే సోనియా ఇంకా స్టార్ట్ కాల ఆట ఏమి అన్నట్టు, కానీ తర్వాత బెదిరిస్తున్నావు, మంచిగా మాట్లాడు, చిన్నగా మాట్లాడంటే
ఓ సారీ అనింది, వెంటనే స్పాట్లో సారీ అంది. అక్కడ గట్టిగా అయితే అరిచింది నబీల్ ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు గమనిస్తే అందరూ హగ్గులు చేసుకుంటూ ఆ నెగిటివిటీ అయింది చూసారు హగ్గులు, నబీల్ మాత్రం ఆ చట్టంలో అయితే పడలే ఇంతవరకు. అదొక్కటే అప్రిషియేట్ చేయాలి విషయం. దాంతోపాటుగా ఎవరికి అంత లీనియన్స్ ఇవ్వట్లా, కంట్రోల్లోనే పెడుతున్నాడు. ఇక్కడ సోనియాతో ఈ డైలాగులు కొట్టాడా బెదిరియకని. మొన్న కూడా బెలూన్స్ టాస్క్లు ఏమంటారంటే ఇలా టచ్ చేస్తే నేను వెళ్ళి అబ్బాయిని బయట నుంచి మీరు లోపలికి తీసుకురావాలి సంచాలకే రూల్ ప్రకారం బెలూన్ టాస్క్లు అంటే ఇట్లా భుజాల మీద పెట్టి ఇట్లా ఎత్తుకొని లోపల పెట్టాలంటే టచ్ చేయకుండా మాట్లాడండి సీరియస్ అవుతారు అప్పుడు కూడా. సో మొత్తం మీద ఏదో సంథింగ్ ఉన్నాడు, సిన్సియర్గా ఉన్నాడు మనిషి మాత్రం. తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. గుడ్లు వచ్చి పైనుంచి పడుతుంటే పృథ్వీ వెనక ముందు కూడా చూడట్లేదు. బాల్ క్యాచ్ పడేటప్పుడు వెనక ముందు లేదు, 12 మంది ఉన్నారు కదా, వెనక ఉండొచ్చు ముందు ఉండొచ్చు కాలు దొక్కొచ్చు. ఆ పక్క బాల్ వస్తే ఆ పక్క ఎగురుతున్నాడు, ఈ పక్క బాల్ వస్తే ఈ పక్క ఎగురుతున్నాడు. అంటే ముందు వెనక చూసుకొని కూడా చూసుకోవట్లేదు, విపరీతంగా చెట్టబడితే అట్ట ఎగిరేసి ఆడుతున్నాడు విచ్చల విడిగా. తర్వాత సంచాలకగా యాక్టివ్గా ఉన్నాడు మనడు. అటు జరగండి అది చేయి తీయొద్దు, బాల్ మీరందరూ గుడ్లు తీసేసి వెంటనే పెట్టరండి, హడావిడి చేస్తూనే ఉన్నాడు నబీల్ మాత్రం. తర్వాత నేను ఒక్కరిదే పాయింట్ రాసుకోలే ఈరోజు, మొత్తం ప్రతి ఒక్క పాయింట్ మైన్యూట్ డీటెయిల్ కూడా రాసుకొని ఉన్నాం. మోస్ట్లీ మీకే అర్థమవుతుంది. మొత్తం చూసిన తర్వాత మేము గమనించి కూడా కొన్ని చెప్పాడు ఉడాలి గడ అన్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా మీకు అనిపించిన ఫీలింగ్ అనిపిస్తే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత పైనుంచి ఎగ్స్ పడుతున్నాయి. ఇక్కడ ఏమైందంటే సోనియా ప్రేరణ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని వెళ్ళింది. తర్వాత నబీలు పృథ్వీ దగ్గర ఏమైందంటే ప్రేరణ ఏమైందంటే ఇక్కడ లైవ్లో జరిగింది చెప్తానండి. యాక్చువల్గా లైవ్లో జరిగింది, నేను చూసింది చెప్తాను. ప్రేరణ వచ్చి పృథ్వీతో మాట్లాడదు, దయచేసి ఎవరు గుడ్లో వాళ్ళు ఉంచుకుందాం ప్లీజ్, అట్లా తోసుకునేది గీసుకునేది ఫిజికల్ ఏది వద్దు ప్లీజ్ అన్న తర్వాత ఓకే నేను మాట్లాడతాను అన్నట్టుగా పృథ్వీ ఒప్పుకుంటాడు. తర్వాత పృథ్వీ ఒప్పుకున్న తర్వాత ప్రేరణ వాళ్ళ దగ్గర నుంచి సోనియా యష్మి దగ్గర నుంచి ఒక 3 గుడ్లు తీసుకెళ్ళద్ది, 3-4 తీసుకెళ్ళిన దాని మీద కంప్లైంట్ చేయడానికి ప్రేరణ వస్తుంది అనమాట. అది ఎపిసోడ్లో వేశారు. ఏంటిది మనం అనుకున్నాం కదా తీసేసాడు అది ఇదని, తీసేసింది సోనియా తీసేసిందని. యాక్చువల్గా అయితే సోనియాకి తెలియదు, అది వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నట్టు తెలియదు, అంటే అగ్రిమెంట్ అంటే మాట అనుకున్నట్టు తెలియదు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంత ఇష్యూలో సోనియా వాళ్ళ టీము వాళ్ళ దగ్గర తీసుకురావడం పెద్ద గొప్ప విషయం కాదు. ఇక్కడ బాహుబలి లాంటి భయంకరమైన బలవంతులు, బల్లాలదే ఒకడు బాహుబలి ఉన్నంత బలం ఉండేవాళ్ళు, ఇసిరిసిరి కొట్టగలిగే వాళ్ళ స్ట్రెంత్ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ లేరు. అక్కడ లేని వాళ్ళ ధైర్యంగా ఇక్కడికి వచ్చారంటే చాలా అప్రిషియేట్ చేయాలి. యష్మి 2 కూడా ఇక్కడ సోనియా దగ్గరికి వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది ఒక 5-6. అప్పుడు నిఖిల్ వచ్చి నేను ఒప్పుకోను తీసుకెళ్లారు నా వల్ల అనేసి ఫుల్ సీరియస్ అయిపోయాడు. ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. తీసుకెళ్ళిపోతే ఇక్కడ పృథ్వీ ఇదొక్కటి బాగా నచ్చింది. అక్కడ ఏంటంటే లైన్ క్రాస్ అయ్యి మరి 3 ఎగ్స్ పట్టాడంట కోడి దగ్గర. దానికోసం -3 పృథ్వీ -3 అక్కడ పట్టామంటే ఓకే అంటే వెంటనే ఓకే అన్న విధానం బాగుంది. అంటే అది హంగామా చేయకుండా. తర్వాత సరికి సోనియా వచ్చి 2 తీసుకున్నా అంటది, కాదు 2 తీసుకోలేదు ఎక్కువ తీసుకుంటే ఆ లోపల యష్మి వచ్చి తీసుకెళ్ళిపోద్ది. తర్వాత యష్మి సంచాలకగా రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు, అందుకని తీసుకున్నాను ముందు చెప్పాం కదా మేము ఇంకా తీసుకోవడానికి లేదని ఒప్పుకున్నాడు కదా పృథ్వీ, మంచిగా ఫస్ట్ తీసుకున్నది వాళ్ళు అనేసి ఫుల్ ఫైర్ అవుతుంది నబీల్. అప్పుడు చెప్తాడు నేనేం రూల్ పెట్టదమ్మా, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి తీసుకోండి, ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి తీసుకోండి, ఎవడు రూల్ ఏం పెట్టలేదు అనేసి చెప్తాడు. ఎందుకంటే అతను రూల్ పెట్టింది కాదు, ప్రేరణ వచ్చి పృథ్వీతో మాట్లాడుకున్న రూల్ అంతే. అది వాళ్ళు ఎవరికి తెలియదా, సంచాలక పెట్టాడు అనుకుంటే సంచాలక క్లారిటీ ఇవ్వగానే నిఖిల్ అవునా అట్టయితే కానీ రా తెచ్చుకుందాం అది తినేసి మా ఫైర్ మీద వెళ్ళిపోతే వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీయడానికి వెళ్తున్నప్పుడు యష్మి ఏమంటుంది తెలుసా, మీ వాళ్ళే ఫస్ట్ బ్రేక్ చేశారు నిఖిల్, మీ వాళ్ళే ఫస్ట్ బ్రేక్ చేసింది. ఇంకొక మాట అంటే నిఖిల్ అలా యూ గైస్ ఆర్ మేకింగ్ మీ ప్లే డర్టీ గేమ్, రండి అనేసి ఫుల్ సీరియస్ అవుతుండే యష్మి. వా నువ్వు ఏమైనా మాట్లాడుకోసామే మాకు ఎనర్జీ లేదంటది. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. దూరం ఇచ్చి నువ్వేమన్నా చేసుకో ఏమన్నా మాట్లాడుకో, ఇప్పుడు మాకు ఎనర్జీ లేదు అనగానే ప్రేరణ యూ గైస్ మేకింగ్ మీ ప్లే డర్టీ గేమ్స్ అనగానే ప్రేరణ ఏమంటుందంటే మధ్యలో ప్లేయింగ్ డర్టీ గేమ్స్ ఆల్వేస్, మీరు ఇప్పుడేం ఆడట్లేదు ఆల్వేస్ అదే ఆటలు ఆడుతున్నారనేసి రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. ఈ టాస్క్లో అందరికీ రెచ్చగొట్టారు, అందరూ నోర్లు జారారు. పర్టికులర్ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, అక్కడ ఎవరిది మిస్టేక్ చెప్పగలిగే సిచ్యువేషన్ మనకు వస్తుంది. ఇంకొకటి విష్ణు వల్ల ఏదాన్ని డర్టీ అనకు అనేది సీరియస్ అయింది. వీళ్ళిద్దరి మధ్య పచ్చి గట్టేసినా కూడా రగులుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఈ సీజన్ మొత్తం ఉండేలాగా కనిపిస్తుంది. ఈ సీజన్ మొత్తం మాట్లాడుకోకుండా హేట్రెడ్ ఉండి ఇంకా కలుసుకోకుండా అటు బ్యాచ్ ఇటు బ్యాచ్ ఫామ్ అయ్యి రైవల్రీ క్రియేట్ అయ్యేది వీళ్ళిద్దరి మధ్యలే అన్న ఫీలింగ్ అయితే యాజ్ ఆఫ్ నో వచ్చింది.
వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకున్నట్టయితే నాకు కనిపించాల. మాట్లాడుకుంటే మనం ఎరిపప్పలం అంతే. తర్వాత విష్ణు. ఇప్పుడు ప్రేరణ ఏమంటారు తెలుసా, డట్టి అనకంటే ప్రేరణ వచ్చేసింది ఆ మధ్యలో అనగానే విష్ణుప్రియ కరివేపాకు ఇన్ ద గేమ్, ఆటల అరటిపండులా కరివేపాకు ఇన్ ద గేమ్ అనేసి ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూనే ఉన్నారు. ఇది ఒకసారి కదా 2-3 సార్లు జరిగింది. తర్వాత ప్రేరణ ఉమెన్ కార్డ్. అది ఉమెన్ కార్డ్ అని ఎందుకు తెలుసా, నబిల్ దగ్గర నబిల్ టచ్ చేసావు నాకు, ఇక్కడ నేను ఎట్లా పట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టావు, నాకు పార్ట్స్ తగులుతాయి, బాడీ పార్ట్స్ అనే పదం కూడా వాడింది ఆ అమ్మాయి విష్ణుప్రియ. కాబట్టి దానికి మళ్ళీ సారీ కూడా చెప్పింది ఈరోజు. దానివల్ల ఉమెన్ కార్డ్ యూజ్ చేసావనే సెన్స్లో ఉమెన్ కార్డ్ అనేది ఎవరో తగ్గలేదు. ఇక్కడ ఎవరు తప్పు ఎవరిదో రైట్ అని కాదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇద్దరు చిరొక మాట అనుకుంటానే ఉన్నారు. ఇక్కడ మనం చెప్పలేం. చెప్తా తర్వాత నిఖిల్ మీరు అలాగే ఆడుతున్నారు కదా ఆదిత్యనా, ప్లీజ్ ఆదిత్య గారు ప్లీజ్ నిఖిల్ యు ఆర్ మెచ్యూర్డ్ పర్సన్ నిఖిల్, ప్లీజ్ అలా చేయొద్దు నిఖిల్ అంటుంటే, అన్న ఆదిత్యనా చెప్పు, షట్ హర్ మౌత్ ప్లీజ్ చెప్పు, నోరు మూసుకోమని చెప్పు ప్లీజ్ అనేసి అంటుంటే, ప్లీజ్ ప్రేరణ వద్దు ప్రేరణ అనేసి ఆయన అనడానికి ఆమె ప్రేరణ వల్ల వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ యష్మిత్ ఏమంటారంటే, నిఖిల్ కాదు మనోడు అభయ్, ఏంటి అబ్బాయి చూడు అబ్బాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హే యష్మి వాళ్ళు చాలా వర్స్ట్గా ఆడుతున్నారు, నేను అందుకే గివప్ ఇచ్చేసిన పదం కూడా ఆయన నోట్లో నుంచి వచ్చింది, గివప్ ఇచ్చేసిన అన్నాడు. మహానుభావుడు ఎలా ఉన్నదంటే, ఈ మహానుభావుని ఈరోజు చూసిన తర్వాత నాగార్జున సార్ ఎన్ని బూతులు ఎత్తుకొని రావాలో ఆయన జీవితంలో వినని బూతులన్నీ వాడాల్సి వస్తుంది అంటే ఆయన నిజంగా బూతులు మాట్లాడలేకపోవచ్చు. కానీ నాగార్జున సారు ఆయన రేపు అభయ్ని అనే మాటలకి బూతులు లేకుండానే ఆ మాట తీరులో ఆ సీరియస్నెస్లో 1,16,000 బూతులు ఎత్తుకోవచ్చు అన్నంత కోపంతో అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం ఉంది మనోడి చేసిన తప్పులకి. ఇన్ని తప్పులు కాదు, ఈరోజు చిన్న మైన్యూటీ చెప్తాను. ఒకనొక టైంలో మీరు గమనించుండరు ఏమన్నాడు బిగ్ బాస్ అని, అవి చెప్తా రాసి పెట్టున్నా. ఏమన్నా గివప్ ఇచ్చేసినాను డైరెక్ట్ చెప్పి, ఆ తర్వాత నిఖిల్ అయిపోయిన తర్వాత అభయ్ చెప్పిన తర్వాత అభయ్ ఇంకో మాట అంటాడు పృథ్వీ దగ్గరికి వెళ్ళి, పృథ్వీగాడు అదే యష్మితోనే, పృథ్వీగాడు మీ దగ్గరికి రాను అన్నాడు, మీరు రాకపోతే నేను రానంటుంటే సోనియా ఉండి రే అట్లా మాట చెప్పకు, మాట ఇవ్వకు అనేసి అనింది. దీంట్లో సోనియాది ఏమి తప్పలే. ఆ టాస్కుల్లో ఏమవుద్దంటే బలం ఈ పక్క ఉన్నప్పుడు అది కూడా ఆ టాస్క్కి ఏ పవర్ ఇస్తాడో ఎంత హెల్ప్ అవుద్దో తెలియనప్పుడు 2 క్లాన్ల మధ్య గేమ్ అన్నప్పుడు అవతలడు మాట ఇస్తుంటే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియని ఆపడంలో తప్పేం లేదు. ఇక్కడ ఏమవుద్దంటే సోనియా ఆపుతుంది అనేసరికి కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటాం, కానీ వాళ్ళందరూ ఒకే టీం అనేది మనం మర్చిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో సోనియా మాట్లాడే విధానం కరెక్టే, వాళ్ళ క్లాన్ మెంబర్స్ కాబట్టి, కానీ యష్మి మాట తీరులో యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా రాంగ్ మళ్ళా. ఎందుకంటే మా క్లాన్లో మాట్లాడలేదు, ఈ పిల్ల ఈ క్లాన్లో మాట్లాడుతుందనే పాయింట్ మళ్ళీ రైటు. అవన్నీ సిచ్యువేషన్ బేస్డ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మాటిస్తానని అన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే ఇది కూడా అంటారు లైవ్లో, ఈ ఆదిత్యన్న చేశాడు మొత్తం. ఆడు సింపుల్గా నేను రాను అంటుంటే ఆదిత్యన్న గెలికి మొత్తం పెంట చేసాడు, ఆడు మన ఎన్ని తీసుకెళ్ళాడు. అది ఆదిత్యనే తప్పు చేశాడు అన్నట్టుగా చెప్తాడు యష్మిత్. ఇదే సిచ్యువేషన్లో అది కట్ చేశారు ఎపిసోడ్లో వచ్చి రాలా. తర్వాత నిఖిల్ ఆ తర్వాత అభయుల్లా నిఖిల్ వచ్చి కూర్చుంటే కింద కూర్చోమంటే సైలెంట్గా, ఇది ఎంత కామెడీ అంటే అతనే గివప్ ఇచ్చేసి కూర్చుంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ అవతల టీంలో క్లాన్లో చీఫ్ బాగా బంగారంగా ఆడుతున్నాడు అని పిలిచి ఈయన సలహాలు ఇవ్వడం మరి కామెడీ. రే సైలెంట్గా ఎవడు ఎంత రాంగ్ చేసినా ఎవడు ఏం మాట్లాడినా నిఖిల్ ఫ్రెండ్గా ఒక మాట చెప్తారా, అమ్మాయిలు ఏమన్నా చేయని వాళ్ళ మీద చెయ్యి వేయక చెప్తున్నా, అంటే ఫిజికల్ ప్రెజర్ పెట్టబాక వాళ్ళ మీద నీకే ప్రాబ్లం వస్తుంది అనే సెన్స్లో చెప్పాడు. నేను చెయ్యి వేయలేదురా, అదేం లేదురా అంటే అప్పుడు సోనియా దూరంగా కూర్చొని అది గమనిస్తూ, వీడు ఎవరు చెప్పినా వింటానే ఉంటాడు, వీడు మ్యానిపులేట్ అవుతూ ఉంటాడు, ఇదేంటో అసలు నాకు అర్థం కాలేదు, నేనేం చెప్తా ఉన్నాడు పోయేసి ఎప్పుడు వింటాడు, మ్యానిపులేట్ చేద్దామా అని చూస్తారు అందరూ అనేది. ఇది సూపర్ మాట్లాడింది, కరెక్ట్గా మాట్లాడింది. ఫస్ట్ నిఖిల్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేసింది సోనియానే. ఇది ఫస్ట్ వీక్ సెకండ్ డే నుంచి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కాబట్టి అది మ్యానిపులేషన్ లాగా మనం తీసుకోవట్లేదు ఇప్పుడు అంతే. కానీ ఆవిడన్నట్టుగా అందరూ మ్యానిపులేట్ చేస్తారు, ఇటు మ్యానిపులేట్ అవుతాడు అన్న సెన్స్లో అయితే ఫస్ట్ మ్యానిపులేట్ అవుతుంది సోనియాకే, అది కాదంటారా మీరు? తర్వాత సరికి బిగ్ బాస్ ఎన్నిక్స్ ఉన్నాయా చెప్పండి అయ్యా కొట్టుకుని వచ్చాలంటే శక్తి టీం 66, కాంతారా టీం 30 ఉంది. ఇక్కడ పృథ్వీ వచ్చి ఆదిత్య గారిని హక్ చేసుకునే విధానం బాగుంది ఆట అయిపోగానే. ఆ తర్వాత నబీల్ సీతతో పోతే ఏమంటే, ఏందా పిల్ల, ఏందా ఆవిడ సోనియా గారు, ఏంది సోనియా ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏం రుబాబ్ చేస్తుందా, బిగ్ బాస్ అనుకుంటుందా, ఏమనుకుంటుందావా, నాకు అర్థం లేకుండా డాన్ అనుకుంటుందా, నాకు నచ్చదు, నేను అండి అనే పిలుస్తా కావాలంటే, అలా మాట్లాడితే నాకు నచ్చదు అనేసి ఫుల్ సీరియస్గా చెప్తాను, నేను ముందే చెప్పినా కదా అంతే అనేసి సీత అంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత
నైట్ అక్కడికి వెళ్ళి చాలా డిస్కషన్ జరిగాయి లైవ్లో, దాని రిలేటెడ్ వీడియోస్ కూడా చేశా. అవేమి చూపించకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళి టాస్క్ చూపించాడు. ఆ టాస్క్ ఏంటంటే 2 రౌండ్ టేబుల్ లాంటివి పెడతాడు, రౌండ్ ప్లాట్ఫామ్స్. ఆ ప్లాట్ఫామ్స్ 5 బాల్స్ ఉంటాయి, 5 హోల్స్ కూడా ఉంటాయి. ఆ బాల్స్ ఆ హోల్స్ మీద ఏం రాసి ఉంటుంది, -10, -50, -30, +30 అలా రాసి ఉంటుంది. అంటే ఆ బాల్స్ని తీసుకెళ్ళి మధ్యలో నిలబడి కాళ్ళతో ఇలా 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 అంటూ ఆ బాల్స్ వెళ్ళి ఆ హోల్లో పడాలి. ఏ హోల్లో అయితే పడదో అన్ని ఎగ్స్ వీళ్ళకి ఎక్స్ట్రా వస్తాయి. అది కూడా ఇద్దరికి రావు. ఈ ఇద్దరిలో ఎవరైతే ఆడతారో అటు ఒక మెంబర్ ఇటు ఒక మెంబర్ వచ్చి వాళ్ళల్లో హైయెస్ట్ ఎగ్స్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఆ ఎగ్స్ ఇస్తారు, మిగతా వాళ్ళకి ఏం రాదు. సో ఈ టాస్క్లో వ్యవహారం ఏంటంటే మీరు గమనిస్తే 9కి ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది, ఇంకా పడిపోద్ది అమ్మాయి, +30 కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడే బజర్ కొడతాడు. ఏమిలే, ఎవరికి ఎక్కువ వస్తే ఆట రంజుగా ఉంటుందో వాళ్ళు ఉండే పాజిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చూసి బజర్ కొట్టేస్తారు. అది అంతే, అది వాళ్ళ చేతిలో ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ బాగా ఆడాడు అబ్బాయి గెలిచాడు. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ఇక్కడ నిఖిల్ ఏమో నైనికాని మొన్న ఆడించాలని అనుకున్నాడు, ఆడించలేకపోయాడు. హైట్ వల్ల క్యాబేజ్ గేమ్లో నిఖిల్ ఆడాడు ఫస్ట్ నైనికాని అనుకుని. ఈరోజు గుర్తుపెట్టుకొని నైనికాని ఆడించిన విధానం టూ గుడ్. అబ్బాయి మాత్రం ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఆడాల్సిన ఆటలో గివప్ ఇచ్చి ఈ పత్యాపురం టాస్కులు, పిల్లబిత్తిరి టాస్కులు, ఉత్తరావు టాస్కులన్నీ ఆయన నైస్గా ఆడేసిండు. అక్కడ కష్టపడ్డ ఆడపిల్లకాయలు మాత్రం ఆ ప్రేరణ, ఆ యష్మి వాళ్ళు మాత్రం ఛాన్స్ ఏమి లేకుండా నేనే ఆడేసింది. అది నాకు నచ్చలా. గెలిచేశారు. అదే ఈజీ టాస్క్, దాంట్లో కూడా ఆడితే ఏమో ఇతను వచ్చి ఆడాడు. కష్టమైన టాస్కులు మాత్రం శుభ్రంగా కాళ్ళు ఎత్తి ఏమనుకోబాకండి. అసలు చూడండి, ఇలా కాళ్ళు ఎత్తి ఏమనుకోబాకండి. అక్కడ మాట్లాడుతుంటే రే మనీ వద్దురా, వద్దు మనీ, వదిలే మన ఆట మనం ఆడదాం. ప్రేరణ లైట్ తీసుకో, వద్దు యష్మి, వదిలే యష్మి. అందరికీ చెప్తుండేట్టు కాళ్ళు పైకి ఎత్తి చేతులు ఎత్తేసాడు అని అంటాం చూసావా, ఆట ఆడకుండా ఉన్నా ఇతను కాళ్ళు ఎత్తేసాడు. అసలు ఎత్తేసి అందరికీ సలహాలు ఎత్తిస్తున్నట్టు కామెడీగా అనిపించింది. ఏంద్ర ఆయన దూరం నుంచి అందరినీ వదిలే అంటుండు. ఆట ఆడు, మన ఆట మనం ఆడు అంటాడు. నేను మాత్రం అట్లా ఏమనుకోవద్దు ఇక్కడ కూర్చున్నందుకు, సారీ. అంత వరస్ట్గా అనిపించింది నాకు. తర్వాత విష్ణుప్రియ వచ్చి నబీల్కి సారీ చెప్పింది, అది నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే కాంతారా టీము 90 పాయింట్లు వచ్చాయి. ఆ బాల్స్ అదే ఎగ్స్ వీళ్ళకి 60 వచ్చాయి ఆ హోల్స్లో పడ్డదాన్ని బట్టి. సో హైయెస్ట్ వచ్చింది 90 కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే పృథ్వీ వాళ్ళు ఏమనుకుంటే పృథ్వీ వాళ్ళు నిఖిల్ వాళ్ళు సో మనకు కూడా 60 వస్తాయని అనుకుంటారు టాస్క్ పేపర్ అర్థం కాక. తర్వాత అక్కడ స్టోర్ రూమ్లో నుంచి 90 ఎగ్లే వచ్చాయి ఓన్లీ కాంతారా కంటే, ఏమో మాకు లేవా అని బాధపడతారు. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుని ఓకేలే చిన్న డిఫరెన్స్ ఉందనుకుంటారు. ఇప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది వీళ్ళకి. వచ్చేయడం వల్ల వీళ్ళు చాలా టాప్లోకి వెళ్ళిపోతారు. ఒక 30 పాయింట్లు 27 పాయింట్లు టాప్లోకి వెళ్ళిపోతారు కాంతారా టీం నైట్కి. అది భలే బాధేస్తుంది వీళ్ళకి, అమ్మ ఏంద్ర ఇట్ అయిపోయిందని. ఆ టైంలో ఈ టాస్క్ అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో విష్ణుప్రియ నబీల్కి సారీ చెప్పిన విధానం గుడ్. ఎందుకంటే ఆవిడ ఇలా పట్టుకొని ఉన్నాను, చెయ్యి ఇక్కడ తేలింది అనేసి కొంచెం అట్లా మాట్లాడిన దానికి నబీల్ హట్ అయ్యాడు. ఆ టాస్క్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ కొంచెం యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానీ బాగలేవు. అది మనం అనుకున్నాం, అదే మాదిరిగా నేను కొన్ని పదాలు వాడాను, దానికి తప్పు, నువ్వు యు ఆర్ ఎ వెరీ గుడ్ బాయ్, సారీ అని చెప్పింది. వెరీ గుడ్ ఇక్కడ విష్ణుప్రియ. తర్వాత ఇక్కడ నైట్కి తీయకూడదు అనేసి మనోడు అభయ్ నిఖిల్తో మాట్లాడుతున్నాడు. దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ లైవ్లో జరిగింది చెప్పకపోతే అర్థం కాదు. యాక్చువల్గా ఏమైందంటే బిగ్ బాస్ లెటర్ పంపించాడు. లెటర్ పంపించి దాంట్లో ఏం రాస్తున్నా అంటే వీళ్ళు ఒకరికొకరు కొట్టేద్దామని అనుకుంటున్నారు నైట్కి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈరోజు ఆ బుట్టలు కదిలికూడదు, ఆ బాల్స్ చేత్తో ముట్టకూడదు, చేత్తోనే రాసుడు. దాంతోపాటుగా ఎవరి బాల్స్ వాళ్ళు కాపాడుకోవాలంటారు. మళ్ళీ అది లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాను, ఏంద్రా ముట్టకూడదు అంటే ఎవరు ముట్టలే అనుకుంటే కదలపకూడదు, చేత్తో ముట్టకూడదు అని చెప్పి లాస్ట్లో మీరు కాపాడుకున్నాను. కానీ వీళ్ళకి మన చేత్తో ముట్టకుండా ఏం లేకుండా ఎట్ట తీస్తాంరా, మనం తీయము, మనం పడుకుంటాము. నాకు తెలిసి ఏమన్నా వైల్డ్ కార్డ్ వచ్చి ఏమన్నా తీస్తారా, లేకపోతే ఇతను పాములు వస్తాయి అనేసి ప్రభావతి చెప్పింది కదా, పాముల్లాగా వేరే మనుషులు గెటప్లు వేసుకొని వచ్చి బిగ్ బాస్ టీంలో నుంచి నల్ల ముసుగులు వేసుకొని వచ్చి వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతారా మన ఎగ్గులు, ఆయన అది హింట్ ఇచ్చాడా అనేసి ఓవర్ థింక్ చేస్తారు హౌస్మేట్స్ అందరూ. థింక్ చేసి హౌస్మేట్స్ వాళ్ళ టీం నుంచి 4 వీళ్ళ టీం నుంచి 4 బయటకు వచ్చి పడుకుంటారు రాత్రి అంతా. అది మనకు చూపిలే. దానికి ముందు డిస్కషన్లో అప్పుడు అబ్బాయితో మాట్లాడుతుంటాడు నిఖిల్. అంటే ఇది డిసైడ్ కాకముందు, అందరూ బయట పడుకోకముందు ఏం చేద్దాంరా, వెళ్ళి నిద్రపోదాం కదా, అందరూ ఒక డెసిషన్ తీసుకుని ఎందుకు అనవసరంగా రచ్చ అనేసి అంటూ ఉంటే అబ్బాయి అప్పుడు నిఖిల్ ఏమంటారంటే అలా కుదరదు మామా, ఇది క్లియర్గా వినాలి, అలా కాదు మామా, మనం పడుకున్నామనుకో అందరము వెళ్ళేసి మీ రూమ్లో మీరు, మీ రూమ్లో మేము, అందరము ఇది గుర్తుపెట్టుకుని అందరం ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నాం అనుకో ఎలా వీళ్ళు తీసేస్తే ఎలా అన్నాడు. వీళ్ళు అంటే అక్కడ బిగ్ బాస్ వాళ్ళు, బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ అని వీళ్ళు వచ్చి తీసేస్తే ఎలా, ఎందుకంటే మనం రూమ్లో పడుకుంటే
అనేసి అంటాడు. అది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది బిగ్ బాస్ టీం గురించి అన్నాడు, ఇక్కడ హౌస్ మేట్స్ గురించి కాదు. ఎందుకంటే హౌస్ మేట్స్ని మనం కంట్రోల్ చేసి మనం లోపల పడుకుంటాం మామ, ఇద్దరు ఇల్లు లేకుంటే ఒకరియో వీళ్ళు బిగ్ బాస్ ఎత్తుకెళ్తే పోతే ఎలా, ఎందుకంటే టాస్క్ పేపర్లో అట్లా ఇండైరెక్ట్గా ఉండింది. అనగానే ఇక్కడ అబ్బాయి లూజ్ టంగ్ వాడాడు. ఏమన్నా తెలుసా, వాడి తీస్తే మనం ఏం చేయలేం, వాడు ఇన్ ది సెన్స్ బిగ్ బాస్. ఇది ఇప్పుడు అంటంలా, చాలాసార్లు 2-3 సార్లు అనేది దీనికి ముందే అతిగా మాట్లాడాడు, ఓవర్గా లూజ్ టంగ్ మాట్లాడాడు, అది మాట్లాడదు ఇంకా వాడు అని అక్కడ బిగ్ బాస్ అనింది అనమాట. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, ప్రశాంతంగా పడుకుందాం అని అంతే, వాడు తీసి మనం ఏం చేస్తాం అంటాడు. ఇక్కడ ఇన్ని అంటారు కానీ మళ్ళీ వచ్చి అందరికంటే ఫస్ట్ వచ్చి అభయ్ టీమే వచ్చి బయట పడుకుంటారు. తర్వాత నిఖిల్ టీంలో ఓన్లీ నిఖిల్ వచ్చి పడుకుంటే తర్వాత లాస్ట్లో వచ్చి నైనిక విష్ణు వీళ్ళు కూడా వచ్చి పడుకుంటారంట. ఉదయాన్ని చూస్తే తెలిసింది నాకు. అయిపోయిన తర్వాత బయట పడుకున్నారు, సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత అయిపోయింది. సాంగ్ ఓవర్ రాగానే బిగ్ బాస్ ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్లో సీత చదువుతోంది. ఇక్కడ కూడా చాలా ఓవర్ స్వామి అబ్బాయి. ఎందుకో నాకు శివబాలాజీ గారిని, శివాజీ గారిని కాపీ కొట్టాలని, సంథింగ్ ఫిరోషియస్ పర్సనాలిటీ అని, ఆట నచ్చకపోతే ఆడకుండా పక్కన కూర్చునే పర్సనాలిటీ అని, దాంతోపాటుగా బిగ్ బాస్ అయినా ఇంకెవడైనా కానీ నేను ఎదిరిస్తాననే పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకుందామని ఫిక్స్ అయినట్టు అనిపించింది. ఆయన ఏందో అనవసరంగా నామినేషన్స్లో ఉన్నాడు, 2 వీక్స్ తర్వాత వచ్చాడు, జాగ్రత్తగా ఆడుకుందామని లేకుండా రచ్చ చేశాడు. అంటే అవతలది ఇప్పుడు అతను నెగిటివ్ ఏం చేసింది, అతను చేసిన ఏదో పని ఏంటంటే ఆట బాగా ఆడుతున్నాడు పాపం. అవతలలో నాకు ఏదో మిస్టేక్ జరిగింది, వాళ్ళు తప్పు చేశారు అనుకోగానే ఇతను వాళ్ళు తప్పు చేశారు అంటే ఇతను భయంకరమైన రైటు, నాది పర్ఫెక్ట్ రైట్ అనుకుని ఫిక్స్ అయ్యి దాని మీద నిలబడిపోయింది. నాన్న కావాలంటే అనుకుంటాడు. అంటే అతను అంత నమ్మకం ఉంది, నాది రైటు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయి ఉంటుంది, నాకు సార్ వచ్చినా కూడా వాళ్ళనే తిడతారనే సెన్స్లో అతన్ని అట్లా ఊహించుకుంటున్నట్టున్నాడు. నెగిటివ్ గెలిపి ఆడట్లా. ఇక్కడ బిగ్ బాస్ లెటర్ పంపిస్తూ ఏం జరిగింది, 14 గంటల టైం ఇచ్చాడు కదా కిచెన్కి. వీళ్ళు గొడవలు వేసుకుంటారు అనుకుంటే హాఫ్ తీసుకొని ప్రతిరోజు గొడవ ఉంటుంది అనుకుంటే వీళ్ళు ఏం చేశారంటే అందరం కలిసి హ్యాపీగా చేసుకుందాం. వీళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళ కూరగాయలు కట్ చేసుకుని ఒకేసారి కిచెన్లో 10 మంది కూర్చొని అందరూ అన్ని పనులు చేసుకుంటారు, హ్యాపీగా జరిగిపోతుంది. ఇద్దరు కలిసి కూడా గంట సేపట్లో రోజంతా అయిపించేస్తున్నారు, ఇంకా మిగిలేటట్టుంది టైం. దానికి చూసిన బిగ్ బాస్ అలా కాదు, మీరు చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకోకూడదు, వాళ్ళు చేసుకున్నప్పుడు మీరు చేసుకోకూడదు. దాంతోపాటుగా ఓన్లీ ముగ్గురు మాత్రమే కిచెన్లో వర్క్ చేయాలి. అందరూ చేస్తే అందరూ కూరగాయలు తరిగేస్తున్నారు కదా, ఒప్పుకోలే. అది టాస్క్ పేపర్లో రాసి పంపిస్తే అది చదువుతా ఉంది సీత. వెజిటేబుల్స్ కూడా దీంట్లోనే ఓన్లీ ముగ్గురు మాత్రమే పని చేయాలి కిచెన్లో అని చెప్పగానే అన్ని రూల్స్కి ఓకే అబ్బాయికి. ఎందుకంటే దీనికి ముందు నిఖిల్ అబ్బాయి డిస్కషన్లో 14 గంటలను రాగానే లైవ్లో ఏమంటారంటే అబ్బాయే చెప్తారు, మా 7 గంటలు మాకు, మీ 7 గంటలు మీకు అనేది. అది ఓకే, అబ్బాయికి హ్యాపీయే. ముగ్గురే అన్నదానికి ట్రిగ్గర్ అయ్యి అబ్బాయి మనిషి పుట్టినరా లేకపోతే ఏంది ఇల్లు, నాకు అర్థం కాలేదు, ఏంది ముగ్గురు ఎలా సరిపోతారా, ముగ్గురు ఎలా చేస్తారా అనేసి అని దమాక్ లేదు ఏమి లేదు అనేసి అని. తర్వాత ఈ అమ్మ సైకోగాడు బిగ్ బాస్ని ఊరకే ఉండడు, గేట్లు తీసి పోయిస్తాడు చూడండి రేపు నైట్కి. అది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారో లేదు తెలియదు. నిఖిల్ గొడవ కాలేదని పెట్టినట్టున్నాడు సీత అంటే ఆ సీత కూడా అదే అంటది, గొడవ కాలేదని ఇట్లా చేసినట్టున్నాడు అనగానే మళ్ళీ వెళ్ళి రూమ్లో నుంచి వచ్చేటప్పుడు కూడా అబ్బాయి మళ్ళీ అదే మాటలు, సైకోగాడు నిజం చెప్తున్నా, దిమాక్ లేదు ఏం లేదు, తినడానికి టాస్క్లు పెడుతున్నా, తినకుండా ఉండడానికి టాస్క్లు పెడుతున్నా, ఏమనుకుంటున్నా ఇది అసలు నాకు అర్థం. మనం ఏమైనా కుకింగ్ ఛాలెంజ్కి ఏమైనా వెళ్తున్నావా, ఏంది బిహేవియర్ అనేసి బిగ్ బాస్ మీద ఫైర్ అవుతానే ఉండు. తర్వాత అబ్బాయి మీరు రెడీగా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుని, ఇక్కడ ఏం జరిగిందంటే అబ్బాయి వచ్చి టీం డిస్కషన్ చేసుకుంటే ఫస్ట్ వీళ్ళు పాపం తిందాం అనుకుంటున్నారంట. అబ్బాయి వాళ్ళు తిందాం అనుకుంటే వాళ్ళు రెడీగా ఉన్నారని అటు ఇటు అంటుండే జరుగుతుంది. సరే మీరు రెడీగా ఉంటే కిచెన్లో వండుకోవాలి కదా పాపం, వీళ్ళు వండుకున్న తర్వాత వాళ్ళు వండుకోవాలి. మీరు రెడీగా ఉంటే ఫస్ట్ మీరు వండేసుకోండి ఫాస్ట్గా, మీరు వండుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, మా బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు లంచ్ చేసుకుందారని మంచిగానే చెప్తారు. ఇక్కడ ఏం చేస్తారు సోనియా వాళ్ళు ప్లాన్ ఏంటి, ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాదన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి లంచ్ కూడా చేసేస్తామని, కానీ ఇక్కడ చెప్పరు లంచ్ కూడా చేస్తాను, యాజ్ ఎర్లీ అది పాసిబుల్ ఇస్తామన్నట్టుగా నిఖిల్ చెప్పు అంటే నిఖిల్ అలా కాకుండా ఒక 45 మినిట్స్ ఇస్తే అన్నీ చేసేస్తామంటాడు. అది సోనియాకి నచ్చదు. అరే 45 మినిట్స్లో ఎలా అయిపోద్దురా, నువ్వు సాధ్యమైన త్వరగా ఇస్తామరా అని చెప్తే వాళ్ళే వెయిట్ చేస్తారు కదా అనే సెన్స్లో అంటది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా కాదురా అనేసి అన్న తర్వాత చెప్తుంది, నువ్వు వంట ఉండోడు నీకు ఆ మాత్రం తెలియదు 45 మినిట్స్లో చపాతీ, దోశ, చికెన్ ఇవన్నీ ఎట్లా అవుతారని. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఇది మాట్లాడేది వాళ్ళందరూ చూస్తారు సోనియాది. సోనియా యాజ్ ఎ ఫ్రెండ్గా అంత క్లోజ్ ఉన్న చీఫ్ అతని ఫ్రెండ్గా ఆవిడ ఫ్రెండ్గా మాట్లాడడంలో తప్పేమి లేదు. అక్కడ తప్పంది ఎక్కడ వస్తుందంటే మా క్లాన్లో నువ్వెందుకు మాట్లాడాలా మనీకంట అదే అనేసి యష్మి రైట్ చేస్తుంది, అక్కడ ప్రేరణ రైట్ చేస్తుంది వాళ్ళ క్లాన్లో మాట్లాడలేదని. అక్కడ దిక్కుంటుంది సోనియా. ఇక్కడ ఫ్రెండ్తో ఆ మాత్రం సలహాలు ఆ మాత్రం 100% ఊడేనేస్తాడు, కానీ అంతకుముందు ఎందుకు మాట్లాడాలా. దాంతోపాటుగా మ్యానిపులేట్ అవుతున్నాడని చెప్పినప్పుడు అసలు బయట నుంచి పుష్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తున్నాడు కనపడిందే సోనియా ప్రతిసారి. దానివల్ల ఏంటంటే చీఫ్గా ఉన్న పర్సనల్ సింపుల్ అండి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తూ ఉండాలా, ప్రైమ్ మినిస్టర్ అడిగినప్పుడు చీఫ్ మినిస్టర్ సలహా ఇవ్వాలా.
చీఫ్ మినిస్టర్ వెళ్ళి ప్రతిసారి అట్టగా చేయండి ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటే ప్రైమ్ మినిస్టర్ వాల్యూ ఉండదు. అలా అయిపోతున్న సిచ్యువేషన్ ఉంది అక్కడ నిఖిల్కి కూడా. దానివల్ల కష్టం ఉంటుంది. అంత ఉండకూడదు. మిగతా వాళ్ళు చెప్తారు, ఎంత చెప్పాలి, ఈవిడ ఎక్కువ చెప్తున్నారు. ప్రతి దాంట్లో చీఫ్ తప్పు అని ప్రతి దాంట్లో ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతున్నసరికి అది తెలియకుండా నిఖిల్కే చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల వాళ్ళు అక్కడ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో ఈవిడ నాకు అర్థం కావట్లేదు, అతనేమో చెప్తాను ఉండి ఈవిడ వచ్చేసి మధ్యలో దూరేసి అలాగది ఇలాగది అనేసి మాట్లాడేసి ఆవిడ చేస్తూ ఉందన్నట్టుగా ప్రేరణ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఒప్పుకొనేసి చేసుకుంటామన్నారు. ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రేరణ అంటుంది 20 minutesలో అయిపోద్ది అన్నారు. ఇంకా అవ్వలేదు, 50 minutes అయింది ఇక్కడని. సో 50 minutesకి అయిపించేశారు. తర్వాత వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళు వచ్చేసరికి 37-38 minutes చేసేసుకున్నారు. ఈ బ్యాచ్ కూడా వంట చేసేసుకొని తిన్నారు. తర్వాత నిఖిల్ అక్కడికి వెళ్ళి స్మోకింగ్ జోన్లో, నేను ఎందా చెప్పాను కదా, ఖచ్చితంగా ఇది 100% నిఖిల్ టీంకి రావాలని బిగ్ బాస్ ప్లాన్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఎక్స్ పైనుంచి ఇసిరేసినప్పుడు నైట్ టైం కూడా పైనుంచి ఎక్కడో దగ్గర ఇసిరేసి ఉండొచ్చు వాళ్ళు. కానీ స్మోకింగ్ జోన్ దగ్గర అంటే గుడ్డు పెట్టినట్టుగానే పెట్టారు. అది క్లియర్. మీకు అనొచ్చు, పోరా ఉడాలి గుడ్డు ఎక్కడ పెడతారా, గుడ్డు ఇట్ట గుడ్డు పెట్టింది కదా అట్ట పడింది అనుకోవచ్చు. అట్ట పడినప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు అంటే టాస్క్ లేని టైంలో వెళ్తే మనోడే వెళ్తాడు, నిఖిలే కదా, లేదా పృథ్వీ వెళ్తారు. వాళ్ళ టీం వాళ్ళకి అంటే వాళ్ళు హెల్ప్ చేయాలని అనుకున్నారని చెప్పలేను. ఛాన్సెస్ అయితే వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే నాన్ టాస్క్ టైంలో కూడా వెళ్ళేది వాళ్ళే కదా స్మోకింగ్ దగ్గరికి. ఎవరు మన పృథ్వీ నిఖిల్ వాళ్ళకే దొరుకుతుంది రెడ్. సో వాళ్ళకి దొరికే ఛాన్సే ఎక్కువ ఉండేటట్టుగా ఆడేశారు. వేరేది కేసు ఉంటే బాగుంటుంది, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండేదని నా ఫీలింగ్. తర్వాత దొరికింది పాప మనోడు దాన్ని ఎందుకు నెగిటివ్ వద్దు పాజిటివ్ వద్దని లోపలికి వెళ్ళి అడుగుతాడు. నాకు రెడ్ ఉంది ఏం చేద్దామంటే సీత తెచ్చేసి లాస్ట్ సీజన్లో కూడా తెచ్చేసి ఏం కాదు తెచ్చేసి టాస్క్ టైం కదా అవన్నీ వద్దు తీసుకొని వచ్చేసి అంటే తీసుకొని వచ్చేసి ప్యాంట్ జేబులో పెట్టుకొని ఆ కవర్లో పెట్టింది విష్ణుప్రియ. రెడ్ది పాజిటివే ఇచ్చారంట, వాళ్ళకి మంచిగా జరిగిందంట. తర్వాత సరికి టాస్క్ స్టార్ట్ అయితే నాగమణి గంటని తోసేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేస్తారు. నాగమణి కంటని తోసేస్తూ ఉన్నారు. ఇట్ట చేతులు మెల్లదిప్పుతా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. పృథ్వీ చాలా రూడ్గా మనుషుల్ని వేయడానికి వచ్చినట్టే బిహేవ్ చేశాడు. చాలా వరస్ట్ రూడ్, అంటే ఎంత లిమిట్ ఉందో దానికి మించి 10 రెట్లు ఆడాడు. ఖచ్చితంగా ఎల్లో కార్డు ఇస్తారు చూడండి. ఎల్లో కార్డు ఇచ్చే తీరుతారు చూడండి. ఏమైపోతే పడండి, నాకు అట్లా గట్టిగా అనిపిస్తుంది. నాగార్జున సార్ ఎల్లో కార్డు ఇచ్చేస్తారు, రెడ్ కార్డు ఇవ్వగానే ఎల్లో కార్డు ఇచ్చేస్తారు. పృథ్వీ ఏమంటాను తెలుసు దాంట్లో అబ్బా అనేసి కింద పడుకుంటుంటే దానికి మళ్ళీ పృథ్వీ ఫిజికల్గా వీక్ ఉండే వాళ్ళు రావద్దు ఇక్కడ, వచ్చి అమ్మాయిలాగా ఏడిస్తే ఎలా, పచ్చి కోపం వచ్చింది నాకు. అమ్మాయిలాగా ఏడిస్తే ఎలా ఏంటి, ఫిజికల్గా వీక్ ఉండే వాళ్ళు రావద్దు అన్నది ఓకే, ఎందుకంటే తగిలితే ఏమన్నా అవుద్దని. అమ్మాయిలాగా ఏడిస్తే ఎలా అండి, ఏడిచేది అమ్మాయిలేనా? వరస్ట్గా మాట్లాడాడు ఇక్కడ. తర్వాత నాగమణికంట చేతులేమవ్వాలిరా, ఏంట్రా నువ్వు చేతులేమవ్వాలిరా, చేతులు ఇరిగితే ఎలా రా, ఏం ఆటరా, ఫిజికల్ అవ్వాలి కానీ సెన్స్ ఉండాలిరా, సెన్స్ దగ్గర పెట్టుకుని ఆడాలిరా, చేతులు అయితే ఎవరిస్తారు రా అన్నట్టుగా బాధపడతా అరుస్తున్నాడు. తర్వాత పృథ్వీ నేను ఇలాగే ఆడతా, ఇలా సీరియస్ ఉరుమురిమి. అబ్బాయి నేను చెప్పాను కదా ఇది చూపిస్తేనే బాగుంటుంది. ఇందాక పడుకున్నాడు చూసినా లార్డ్స్, అక్కడి నుంచి పైన పెట్టుకొని టేబుల్ మీద కూర్చొని అక్కడ టేబుల్ మీద ఇంకా టేబుల్ మీద పోవాలి. ఆ పుట్ట దగ్గర జాంపులు అమ్ముకునే వాళ్ళు, గుడ్లు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూర్చున్నట్టు కూర్చొని దూరంగా ఆయన అబ్బాయి దూరం నుంచి మనీ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ రా, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనేసాడు. అనగానే పృథ్వీ బ్రీతింగ్ అవ్వట్లేదు అంటుంటే వదలలే బ్రీతింగ్. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇక్కడ ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారంటే పృథ్వీ టాస్క్లో. పృథ్వీ ఎక్కడున్నాడు, అమ్మాయిలు ఇద్దరిని యష్మిని ప్రేరణని ఇద్దరిని చిరొక చేత్తో ఎక్కడంటే తగులుతున్నాయి ఇక్కడ చేతులు. అంటే అది ఇంటెన్షనల్గా పట్టుకోరు ఎవరు కూడా టాస్క్లో. కానీ అమ్మాయిలు పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే చూడడానికి చాలా వరస్ట్గా ఉంటుంది. అలా ఎక్కడంటే అక్కడ పట్టుకుంటే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. అందుకని బ్రీతింగ్ అనే ఏదో చెప్పేసి బ్రీతింగ్ అని చెప్పలేరు కదా, ఎక్కడెక్కడ చేతులు తగులుతున్నాయని. బ్రీతింగ్ అంటున్నా కూడా వదలకపోయేసరికి దానికి ఏమంటారంటే వీళ్ళని పక్కన ఇక్కడ రావద్దని చెప్పు, పక్కన రమ్మని పొమ్మని చెప్పు, ఇక్కడికి వచ్చుతారు మళ్ళీ బ్రీతింగ్ అది ఇది అంటారు అన్నట్టుగా నబీల్తో చెప్తునేసరికి అమ్మాయి లేచి కొట్టింది. అది చాలా తప్పు ఫ్రమ్ ప్రేరణ, చాలా వర్స్ట్. ఈరోజు చాలాసార్లు కాలు చేతులు జారింది, చాలా వరస్ట్ ఈ సిచ్యువేషన్లో. అంటే నువ్వు ఏమవుద్దంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు, అయినా కూడా ఫిజికల్ వైలెన్స్ తప్పు. చేతులతో కొట్టడం అనేది టూ రూడ్ అంతే. దాన్ని భరించి ఉంటే ఆవిడకే ఇదవుద్ది. కానీ అది ఏం జరిగిందేమో కొట్టడం చాలా రాంగు ఫ్రమ్ ప్రేరణ చాలా తప్పు, నేను ఒప్పుకున్నాను దాన్ని. తర్వాత సరికి అబ్బాయి దూరం నుంచి
మళ్ళీ కూడా మళ్ళీ చెప్తా ప్రేరణ అయిందా ఇక్కడ రావద్దని చెప్పు అని నబిలి చెప్తుంటే ప్రేరణ నీకెందుకు రా అనేసి కొట్టుకుంటే వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి దూరం నుంచి కూర్చొని ఉండు ప్రేరణతో, ప్రేరణ వదిలే మాట్లాడుకు, వదిలే అన్నాక మాట్లాడకని ఇక్కడ దూరం నుంచి చెప్తున్నాను. మళ్ళీ ఆ కోడి దగ్గర హ్యాండ్స్ ముందుకు పెట్టారు అని నాగమణి కంటే ఇక్కడ నాగమణి కంటే కొంచెం చులకనంగా చూశారు, ఓవర్ కామెడీ చేశారన్న ఫీలింగ్ వచ్చింది నిఖిల్ అండ్ పృథ్వీ. ఏం జరిగిందంటే ఆ హెన్ను దగ్గర కొంచెం చేతులు ముందుకు పెడుతున్నారనేసి నాగమణి కంటే చేతులు ముందుకు పెట్టట్లా, లైన్ దాటి పెడుతున్నారంట నిఖిల్ పృథ్వీ. అప్పుడు నాగమణి కంటే ఏం చెప్తున్నారంటే 3 times పెట్టారని లెక్క పెట్టుకున్నాం, 3, 4 ఇలా పెడుతున్నారనేసి వెనక్కి లెక్క పెట్టుకుంటా ఉన్నాడు అతనే. అది పైకి నిఖిల్ పోరా నువ్వు ఇక్కడ పడుకున్నావు కదరా ఎందాక నువ్వు చెప్తున్నావు పోరా అంటే పృథ్వీ నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు రావద్దురా అనేసి మాట్లాడుతూ ఉంటారు ఎగతాళిగా. అప్పుడు నాగమణి కంట మీద పడేసి రుద్దుతున్నారు, నన్ను ఫిజికల్గా వీక్ అయినంత మాత్రాన కంటెస్టెంట్గా వీక్ అని కాదు, బ్రీతింగ్ ఇష్యూ అని నేను చెప్పానా, ఏం మాట్లాడుతామని సీరియస్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు పృథ్వీ ఓకే అంటాడు అంతే. అనగానే నాగమణి గట మీలాగా తొక్కేలేం మేము. అప్పుడు పృథ్వీ మేము తొక్కేస్తాం ఓవర్ ఇవన్నీ. తర్వాత నిఖిల్ చోక్ చేస్తారు, జుట్టు లాగుతారు, ఇవన్నీ జరుగుతారా టాస్క్ అయిన తర్వాత నాగమణి గట మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టే, బికాస్ ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే మీరు ఫిజికల్లీ అటాకింగ్ కాబట్టి మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారా అనగానే నిఖిల్ నవ్వు అనేసి విష్ణుప్రియ వీళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఆ మాటకి ఏదో జోక్ వేసాడు నంబర్ అన్నట్టు నవ్వుతూ ఉంటే పృథ్వీ అత్యో అనేసి ఏదే అని గట్టిగా నవ్వుతా ఉంటే మనవాడు విష్ణు కూడా నవ్విండ్రు, ఇద్దరు నవ్వేశారు. తర్వాత అప్పుడు అభయ్ వచ్చాడు, ఏదో సిచ్యువేషన్ స్ట్రాంగ్గా ఉందనేసి అభయ్ వచ్చి కూర్చొని నాగమణి కంటే ఇక్కడ నీకేం నువ్వు ఆడుకో, వద్దు వాళ్ళతో వద్దు, మాట్లాడుకు, వదిలే, ఏమన్నా డైలాగ్ చెప్పిన అనే సెన్స్తో వచ్చి చెప్తాడు, వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుంటాడు. ఆ తర్వాత ఈ గేమ్ ఒకటే ఫైనల్ కాదురా అనేసి అభయ్ వెళ్ళిపోతాడు. అసలు ఎంత పెద్ద డైలాగులు చెప్పిపోతాడో, ఈ గేమ్ ఒకటే ఫైనల్ కాదు అంటాడు. అసలు మంచి మెయిన్ గేమ్ ఇది అయితే ఇది ఆడకుండా కూర్చొని గేమ్ ఒకటే ఫైనల్ కదా వీళ్ళందరికీ చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ అందరూ నిలబడి ఉంటే వెరీ రూడ్. ఈరోజు టాస్క్ మొత్తం మీద వీళ్ళు నోర్లు జారి నోర్లు చించుకున్న ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళది ఎంత రాంగో అంతే సమానంగా ఇక్కడ రూడ్గా బిహేవ్ చేసింది సీత అండ్ విష్ణుప్రియ కంటే సీత చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను, ఎవరైతే ఎపిసోడ్ చూడరో వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నేను కనపడబోని పర్లేదు. సీత ఈ పక్కన నిలబడి ఉంది, విష్ణుప్రియ ఈ పక్క ఉంది. ఈ పక్క ఉన్నప్పుడు విష్ణుప్రియ ఈ పక్క, సీత ఈ పక్క కొంచెం గ్యాప్ ఉండిందంట, కొంచెం బాగానే గ్యాప్ ఉంది. ఆవిడ వచ్చి మధ్యలో నిలబడింది. మధ్యలో నిలబడేటప్పుడు వాళ్ళకి కూడా తగలలేనంత గ్యాపే ఉండింది. అప్పుడు మధ్యలో వచ్చి ప్రేరణ నిలబడితే అది చూసి సీత ఏం చేసిందంటే చేతులు ఇలా ఇచ్చింది విష్ణుప్రియకి పట్టుకోమని. విష్ణుప్రియ ఇలా పట్టుకుంది, ప్రేరణ ఇక్కడ ఉందనమాట. ప్రేరణ ఏం చేసింది, 2 చేతులు ఇలా ఇది చెరొక చేయి పట్టుకోవాలా, ప్రేరణ ఇట్లా ఎత్తింది, ఎత్తగానే ముద్దేలింది. అప్పుడు దాన్ని విష్ణుప్రియలా నాతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుందని చాలా రూడ్ ఎక్స్ప్రెషన్ పెట్టి భయంకరమైన రూడ్ ఇట్లా ఉంటుందని సీరియస్ అయింది. తర్వాత ఎందుకు వచ్చావు అనేసి అందరూ అడ్డం తీస్తుంటే ఎందుకు వచ్చావు అంటే స్పేస్ ఉంది వచ్చాను అన్నది. స్పేస్ ఉంటే మేము చెయ్యి అడ్డం పెట్టుకుంటాం, స్ట్రాంగ్గా మాకు స్ట్రెంత్ కోసం చెయ్యి అడ్డం పెట్టుకున్నాం అని సీత అంటది. ఇక్కడ దాకా విష్ణుప్రియ రూడ్గా మొహం ఇటు పెట్టి తోసేసిన విధానం నచ్చలేదు. ఎందుకంటే మధ్యలో రాకూడదని రూల్ లేదు. వచ్చిన తర్వాత వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఆవిడ గుడ్లకి వెళ్ళాలన్నప్పుడు గుడ్ల కోసం తీసింది. చెయ్యి అడ్డం పెట్టినప్పుడు తీయకుండా ఉండరు కదా, ఇప్పుడు వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్ పక్కన ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అడ్డం పెట్టట్లేదు. అక్కడ నిఖిల్ పృథ్వీ కూడా పక్కన ఉన్నారు, వాళ్ళు అడ్డం పెట్టలేదు. ఆదిత్య గారికి ప్రేరణ అంటే నచ్చదు, ఎందుకంటే ప్రేరణకి వాళ్ళ మధ్య గొడవలు జరిగినాయి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కానీ ఇది లిమిట్ ఇక్కడ దాటిందని నీకు చెప్పట్లా, ఈ మాత్రం ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే మాట అన్నప్పుడు ఇక్కడ వరకు ఓకే, అట్లీస్ట్ ఓకే, ఎక్కువ చేసినా ఓకే. కానీ తర్వాత సీత చేసింది అస్సలు కరెక్ట్ కాదు. అమ్మాయి వెళ్ళి మళ్ళీ పక్కన నిలబడితే కొంచెం దూరంలో ఇక్కడ నిలబడి అనేసి కాలు ఎత్తే అమ్మాయిని తోస్తూనే ఉంది, కాలు సందులో పెట్టి దూరం నుంచి కూడా. చాలా వర్స్ట్ ఫ్రమ్ సీత, చాలా 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 వర్స్ట్. ఆ బిహేవియర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేం. నేను చెప్తున్నాను 99% ఆ ఫుటేజ్ వేసి లేదా ఏకపోయినా సీత అలా చేయడం కరెక్ట్ కాదు అనేసి వాళ్ళిద్దరిని అనే అవకాశం ఉంది, అట్లీస్ట్ మాట్లాడే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఈ పర్టికులర్
సిచ్యువేషన్ గురించి తప్పు, చాలా తప్పు. తర్వాత సరికి అభయ్ ప్రేరణ దగ్గరికి వచ్చి మళ్ళీ సేఫ్, ఓకే వదిలేసే, నీ గేమ్ నువ్వు ఆడుకో, లైట్ తీసుకో, వదిలేసి అంటుండు. అది కూడా అమ్మాయి చెప్తా ఉంటే పాపం ప్రేరణ ఏంది, వెళ్ళి అది కాదన్నా నేను వెళ్ళి నిలబడితే వాళ్ళు హ్యాండ్ ఇలా పెట్టారు అని చెప్పేలాప్లే, వదిలేయి ప్లీజ్, ఏం కాదు వదిలేసి అంటుండు. ఆ అమ్మాయి చెప్పేది కూడా వింటలా, ఈ చీఫ్ మరీ చీఫ్గా బిహేవ్ చేస్తున్నాడు. తర్వాత సీత వచ్చి అభయ్ దగ్గరికి ఎగ్స్ తెచ్చుకున్నది, పరిగెత్తుకుంటూ పోయి అభయ్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని వచ్చి సోనియా దగ్గరికి ఇచ్చింది. అప్పుడులా వీళ్ళందరూ పరిగెత్తున్నారు, ఏ ఆపదమని. ఆ టైంలో ప్రేరణ యష్మి పరిగెత్తుంటే పాపం బిడ్డలు వాళ్ళిద్దరిని వద్దు నేను యాజ్ ఎ చీఫ్ చెప్తాను, వదిలేసేయండి ఇప్పుడు ఆట టాస్క్ రన్నింగ్లో లేదు, తీయకూడదు అంటున్నాను. ఎందుకు తీయకూడదు? ఆ పక్క నబీల్ చెప్తాను ఎప్పుడు ఎవరికాడిని తీసుకోవచ్చని, ఆ మాత్రం ఇది లేకుండా సెన్స్ లేకుండా వదిలిపాను. అంటే ఏదో దెబ్బలు తగులుతానో ఇంకేదో వదిలేసి ఇప్పుడు తీసుకోకూడదు వాళ్ళే తప్పు అన్నట్టు వదిలేస్తే వీళ్ళు వచ్చి పోరాడతా అన్నా కూడా వద్దంటాడు. ఆదిత్య గారు పోబోయి ఆగతాడు, చీఫ్ చెప్పాడు మేము వినాల్సిందని. అప్పుడు నాగమణికంట ఫైర్ చూపించిన విధానం, ఆ పాయింట్ ఆఫ్ టైంలో చీఫ్ లేదు ఏమీ లేదనేసి మాట్లాడిన విధానం టూ గుడ్ అనిపించింది. ఏమని మాట్లాడిందంటే, అసలు ఎట్లా వదిలేస్తారన్నా మీరు, నాకు అర్థం కాల, ఎక్స్ మేము తెచ్చిస్తే మీకు ఇస్తుంటే వదిలేస్తే అలా నాకు అడ్వాంటేజ్ ఏదైనా వచ్చేది పోద్ది కదా మీ వల్ల అనగానే అది వద్దు మనీ ఇప్పుడు చీఫ్ మాట మనం వినాలి మనీ, వద్దు మనీ అనగానే, ఏందన్నా వినేది, చీఫ్ అయితే మాత్రం ఎగ్గులు వదిలేస్తాడా, నాకు ఏదైనా అడ్వాంటేజ్ పద, నాకు టాస్క్ కదా అది, ఇంత కష్టపడి తెచ్చుతుంటే ఆపాలి కదా. వాళ్ళు టైం గంటలో తీసుకెళ్లారంటే, అసలు తీసుకెళ్లారన్నా, నువ్వు కాపాడతావో లేదా వస్తుంది, కనీసం ప్రొటెక్ట్ చేయాలి కదా, కనీసం ట్రై చేయాలి కదా, పరిగెత్తి ఆపడానికి ట్రై చేయాలి కదా, అనేది పాయింట్. నువ్వు ఆపగలవు, ఆపలేము, వాళ్ళు క్రూరంగా ఆడుతున్నప్పుడు ఎట్లా ఆపుతావు అని అనుకుంటావు, అయినా కూడా నువ్వు కనీసం ట్రై చేయాలి కదా, వదిలేసి ప్రశాంతంగా ఉన్నావు అనే సెన్స్లో గట్టిగా ఫైర్ అయ్యాడు. దానికి నబీల్ కూడా చెప్తాడు, తీసుకున్నది ఓకే అని, తీసుకోవడం రాంగ్ ఏం కాదని కూడా సంచాలకు కూడా చెప్తారు, రాంగ్ ఏం కాదు, తీసుకున్నది ఓకే కానీ కవర్ చేస్తుంది సోనియా, కవర్ చేయకుండా చూసుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు సోనియా మాట్లాడిన విధానం మీకు గమనిస్తే కొంచెం థింక్ చేస్తే, ఇది సోనియా ఏమంటుందంటే, నబీల్ తీసుకున్నది ఓకే కానీ దాని మీద కొంచెం కవర్ చేస్తుంది సోనియాకి, వద్దని చెప్పండి అని చెప్తాడు వాళ్ళ టీంకి. సోనియా ఏమంటుందంటే, మీద పడుతున్నప్పుడు ఎలా కవర్ చేస్తావు నబీల్, పిచ్చా నీకేమన్నా, మీద పడుతున్నప్పుడు ఎలా కవర్ చేస్తాం అని చెప్పడం వరకు ఓకే, పిచ్చా నీకేమైనా అనేది కొంచెం ఓవర్ మాటలే. ఆ తర్వాత కాంతారా టీము సంచాలక్ కదా అందుకే అంటుంది, ఓహో కాంతారా టీం సంచాలక్ కదా నువ్వు, అందుకే ఇక్కడ మనోడిని ఆ మాట అనాల్సిన విషయమే కాదు, చాలా జెన్యూన్గా సాధ్యమైన జెన్యూన్గా ఉన్నట్టుగా ట్రై చేశాడు నబీల్ మనం చూసినంత వరకు. తర్వాత నాగమణికంటే ఏమంటే తెలుసా, ఎలా అన్నా ఇలా చేస్తారు, రాంగ్ ఇది, చీఫ్ అయితే మాత్రం తప్పే అనగానే, అది వినాలిరా చీఫ్ మాట వినాలిరా. తర్వాత విష్ణు ఏమో బిగ్ బాస్తో మాట్లాడుతూ మళ్ళీ వచ్చి లైన్లో నిలబడ్డాడు. మణికంఠ వదల్లా, ఎన్ని భలే నచ్చినాయి మణికంఠ ఎఫర్ట్స్. మళ్ళీ వచ్చి ఆ గుడ్ల కోసం ఎన్ని వెనక నిలబడి ఉంటే విష్ణుప్రియ ఏదో ఆ కెమెరాతో మాట్లాడుతుంటే మనోడు ట్రిప్ అయిపోయి ఏదో అనిండు, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని. ఏమనంటే మాట్లాడుతుంటే నో వే రిలేటెడ్ టు అనేది అనింట, ఇది ఇప్పుడు అవసరమా అన్నట్టుగా. నేనేదో బిగ్ బాస్తో మాట్లాడుతున్నాను, నువ్వు నో వే రిలేటెడ్ టు అంటావు ఏంటి అది అని ఇంకో మాట అంటది. మనీ నీకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటే ఆడకు మనీ అంటే, ఆ టెన్షన్లో ఎగ్గులు పోయిన టెన్షన్లో ఈ వీడియో దాంట్లో ట్రిప్ అయిపోయాడు, ఆడద్దు మనీ అనేసరికి ఫీల్ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతుండే. వెళ్తుంటే నిఖిల్ రే నాగా రారా మణికంఠ అనేసి పిలుస్తూ ఉంటే, అప్పుడు అభయ్ అన్న మాటలు నాకు చిరాకు తెప్పించినాయి. ఏమంటుంది సార్, లోపలికి వెళ్తా ఉంటా అభయ్ అన్నా, ఆయన ఇండివిజువల్ ప్లేయర్లు ఆడకపోయాడు కానీ ఆయన టైం కావాలి కొంచెం వదిలేసినట్టు ఇండివిజువల్ ప్లేయర్ అని ఆయన ఎగతాలి, ఏందాక చీఫ్తోనే ఎదురు మాట్లాడతాం అనే సెన్స్లో. తర్వాత నాగమణికంట కోపంగా వెనక్కి వచ్చి నా మాటలు ఆడ వినపడలే, మైక్ కూడా తీసుకుని మళ్ళీ ఆడ పెట్టున్న మైక్ని ఇట్లా పట్టుకొని, మేము తెచ్చిన ఎగ్స్ నువ్వు ప్రొటెక్ట్ చేయలేదు కానీ చేయకుండా ఎలా వదిలేస్తామని నాకు అర్థం కాలేదు. అబ్బాయి మీద చేయి పెట్టొద్దన్నట్రా, ఎలా రా చేయి పెట్టొద్దంటే ఎలా రా ప్రొటెక్ట్ చేద్దాం అంటుండు. పెట్టొద్దన్నంత మాత్రం అవతలాడు రాగానే వదిలేసి వెళ్ళిపోవాడు, తీసుకొని పోతుండ్రా, అవతలాడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఇక్కడ దెప్పి పొడిచే మాటలు ఎలా మాట్లాడంటే అబ్బాయి చాదస్తం మాటలాగా, ఇక్కడ సోనియా ఫైర్ అవుద్ది అబ్బాయి మీద, ఆ ఫైర్ అయింది మనకి చూడడానికి నెగిటివ్ కనపడద్ది, కానీ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏనేమంటాడు అబ్బాయి అంటే దెబ్బ పొడుస్తున్న అవతలని. అప్పుడు వాళ్ళు ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు చేతులు పెట్టి, వాళ్ళు తప్పు ఆడుతున్నారా, చేతులు పెట్టుకోవద్దన్నాడు రా, మరి ఎలా రా ఆపుతాను అంటాడు. అవతల వాళ్ళు పెట్టుకోబట్టి ఆపుతున్నారు, దొంగ ఆట ఆడుతున్నారు అని సెన్స్లో ఆడితే అప్పుడు సోనియా ఫైర్ అవుద్ది. అంటే సోనియా ఇక్కడ
నీ విషయం కాని దాంట్లో అబ్బాయి దాంట్లో ఎందుకు దూరింది అనేటట్టుగా అబ్బాయి కూడా ఫీల్ అవుతాడు. కానీ దూరింది ఎందుకంటే మనోడు దెప్పి పొడిచి మాట్లాడుతుండు. మనోడు ఆపుకోలేడు, ఆపుతాడు. ప్రపంచంలో ఏ టాస్కులు ఏ బిగ్ బాస్ చూసి వచ్చినా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఎవడు ఫాలో అవ్వడు. ఈ టాస్క్లో ఫాలో అయితే వాడు ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతారు, ఒక్క గుడ్డు ఉండదు. అందుకు మమ్మల్ని దెప్పొడుస్తున్నాయని సెన్స్తూనే అమ్మాయి ఏమంటుంది, సోనియా ఎలా ఆపుతారు నాకు అర్థం కాలేదు, ప్రొటెక్ట్ చేసుకోకుండా చేతులు పెట్టుకోకుండా ఎలా డిఫెండ్ చేస్తారు, నబీల్ ఎలా చేస్తారు అబ్బాయి అది అంటే, నీతో మాట్లాడలేదమ్మా, నేను సంచాలక చెప్తున్నాను సరే ఎలా డిఫెండ్ చేస్తారో చెప్పని సీరియస్గా మాట్లాడింది. అక్కడ ఆ చాదస్తం వ్యంగ్యంగా నేను మనోడు అవతల పెట్టుకోబట్టి ఆపకుండా పెట్టుకోవాలా, వాళ్ళు చెప్పినంత మాత్రం వినాల్సిన టాస్క్ అది. తర్వాత నబీల్ నీకేమైనా నువ్వే కదా చెప్పి పంపించావు, ఇది రాంగు, ఇది నాకు నచ్చలని సోనియాలో. నువ్వు చెప్పి పంపించిన సంచాలక కదా అంటే నేనేమైనా చెప్పి పంపించాను రా రూల్స్ నీకంటే, నాకేం చెప్పాలా, ఏదంటే మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏదంటే మాట్లాడుతున్నావు అన్నట్టుగా మనోడు కూడా నబీల్ కూడా సీరియస్ అయ్యండి సోనియా మీద. సీరియస్ అవ్వని వాళ్ళు లేరు, కోపం తెచ్చుకోని లేరు, గొంతు రాయని వాళ్ళు లేరు, ఇంజురీ కాని వాళ్ళు లేరు, టూ గుడ్ అందరూ. తర్వాత ఇక్కడ విష్ణుప్రియ నాకు నచ్చలేదు స్టార్టింగ్. ఇది సిచ్యువేషన్ దగ్గర చెప్తా, సిచ్యువేషన్ దగ్గర క్లియర్గా చెప్తున్నాను. నేను కనపడుతున్నాను చూడు తమ్ముడు, స్క్రీన్ మీద నేను కనపడుతున్నా. ఇక్కడ ఏమైందంటే క్లియర్గా ప్రేరణ ఇక్కడ కూర్చోబెట్టింది. ప్రేరణను కూర్చోబెడితే సీత వచ్చి ఇక్కడ నిలబడి ఇట్ట అంటుంది, ఇట్లా పట్టుకోండి అమ్మాయి, తీ అంటూ ఉంటే తీలేదని ఇలా అంటది కాలుతో చిన్నగా ఇట్ట టనే కానీ కాలుతో అందరం నువ్వు చేయమని తీయమంటే తీలేదని. ఆ టైంకి వీళ్ళిద్దరు సెటిల్ అయిపోయారు, ఆల్మోస్ట్ తీయమంటే తీయలేదు కొంచెం సెటిల్ అయిపోయి ఇట్ట పట్టుకుంది. ఆ టైంలో విష్ణుప్రియ ఇట్టొచ్చి చేయలే ఇట్టడం చేయని ఆ అమ్మాయి చేతితో ఇలా వచ్చేస్తుంది, ఇలా కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టి. అక్కడ నాకు తప్పు అనిపించింది. కానీ తర్వాత ప్రేరణ లూజ్ టంగు చాలా దరిద్రంగా వాడింది. ఏం వాడిందంటే, చూడు వచ్చింది చూడు ఈ రాక్షసి చూడు అనేసి మాట్లాడింది విష్ణుప్రియ. నువ్వు కదే రాక్షసి దానా, భలే అమ్మాయిలు కూడా అనిపించింది, నువ్వు కదే రాక్షసి దానా అనగానే ప్రేరణ లేచి పోవే క్యారెక్టర్ లెస్ అనేది. చాలా దరిద్రమైన వరస్ట్ మాటది. క్యారెక్టర్ లెస్ అనే అబ్బాయినన్నా తప్పే అమ్మాయినన్నా తప్పే, చాలా గలీజు మాట్లాడింది. 100% నాకు సార్ అడగాల్సిందే. ప్రేరణ మాట్లాడిన మాట చాలా వర్స్ట్ మాట ఇది, క్యారెక్టర్ లెస్ అని మాట. ఇక్కడ విష్ణుప్రియ సోనియా అన్నప్పుడు ఎలాగైతే సైలెంట్గా ఉండుందో అదే విధంగా ఉండుంటే హైలైట్ అయి ఉండదు ఇంకా. కానీ ఉండకుండా వెంటనే రియాక్ట్ అయింది. ఎందుకంటే మేబీ కంటిన్యూస్గా వీళ్ళిద్దరి మధ్య ట్రిక్కర్ అవుతూ ఉండేసరికి ఆగలేకపోయింది. ఏమైందంటే ఈఎంఐ కూడా తక్కువ వల్ల ఫస్ట్ అనింది ఆ అమ్మాయి ఖచ్చితంగా మిస్టేక్, తర్వాత ఈఎంఐ అనేది కూడా మిస్టేక్. ఏమనిందంటే, నువ్వో క్యారెక్టర్ నీదో క్యారెక్టరు పెద్ద పతివ్రతం మరి అనేసి ఈఎంఐ కూడా నోరు జరిమనింది. ఎక్స్ట్రా ఇంకొక మాట యాడ్ చేశానింది. ఇద్దరిది తప్పే. తర్వాత మీరు గమనించింది నేను చెప్తాను, మీరు వెళ్ళి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చూడండి. అబ్బాయి ఏమంటారంటే ఎక్స్ అన్ని విసిరేశారు, వీళ్ళందరూ పృథ్వీ వెళ్ళి విసిరేసిన తర్వాత కూడా అందరూ వదిలేశారు. ఈ పర్టికులర్ టైంలో విష్ణుప్రియ వెళ్ళి ఒక చోట మూల అది కొంచెం దూరంగా కూర్చొని ఉంటుంది. అందరూ ఏ పనిలో ఉంటారు, అందరికి గలబాల మధ్యలో విష్ణుప్రియ ఒక మాట అంటుంటుంది. అది క్లియర్గా వినపడదు, వినిపించేలా చూడండి. ఏమంటుంటుంది తెలుసా, అది తప్పు, నాకు తప్పు అనిపించింది. ప్రేరణనే ఏమంటుంటుంది తెలుసా అమ్మాయి ఒకటే, పెద్ద పతివ్రత శిరోమణి అని అందరికీ ముద్దులు పెట్టుకుంటూ అని ఏదో అనింది. ఇది 90% షూర్, నేను 10% మేబీ అటు ఇటు అయి ఉండొచ్చు. మాటలో అంత 100% క్లారిటీ లేదు. మీరు ఇంకొకసారి వెళ్ళి అది కరెక్ట్గా ఆ అమ్మాయి అదే అనిందా లేదో నాకు క్లారిటీ ఇవ్వాలా. 90% ఒక 80% షూరు, 100% మోస్ట్లీ షూరే, కానీ కొంచెం డౌట్ ఉంది. ఏమని ఎంత గట్టిగా విన్నా ఇక్కడ వరకు కరెక్టే. ఏమని, పెద్ద పతివ్రత శిరోమణి అని అందరికీ ముద్దులు పెట్టుకుంటూ అని ఏదో అనింది. తప్పు, ఖచ్చితంగా ప్రేరణ అని ఉంటుంది. ఎవరినైనా తప్పు, ముద్దులు అనే మాట తీసుకురావడం తప్పు. మళ్ళీ అమ్మాయి అనేది ఒకరోజు చిరొక మాట అన్న తర్వాత పతివ్రత శిరోమణి అనే టాపిక్లు తీసుకురావడం తప్పు. అది క్లియర్గా వినపడలేక మనకు టెలికాస్ట్ చేయాలి. ఇంకొకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుద్ది. తర్వాత నైనిక గట్టిగా, అసలు క్యారెక్టర్ లెస్ అంటే నువ్వెందుకు కూరుకున్నావు, అసలు అది చాలా పెద్ద బ్లేమ్, చాలా పెద్ద మాట, నువ్వు ఎలా ఉన్నావు, కొట్టి పరేయాల్సింది. నిజమే, అది చాలా పెద్ద మాట, కొట్టి పారేసిన ఒక దెబ్బ వేసినా కూడా తప్పలేదు. ఎందుకంటే ప్రేరణ చాలామందిని దెబ్బ వేసింది, దెబ్బ వేయలేదు, అందరినీ కొడతానే ఉండింది, 2-3 చోట్ల చేయి దారింది అని అమ్మాయి సీరియస్ అవుతూ మాట్లాడుతుంది అనమాట. తర్వాత నబీల్ సోనియా అరుచుకుంటా ఉంటే, వీళ్ళిద్దరు అరుచుకున్న టైంలో నబీలు సోనియా కంచాల గురించి ఆ బుట్ట అమ్మాయి పెట్టింది, అట్ట పెట్టిందని సోనియా అరుస్తుంటే, నబీల్ కూడా అరుస్తుంటే, చెప్పినా పెడతా అన్నది పెట్టినా అని చిన్నగా మాట్లాడుతూ ఒక్కసారిగా నబీలు వేస్తుంది కదా పో వేపిస్తా అనేసి అనగానే
సోనియా నడుస్తుంది. వాళ్ళ టీం మెంబర్స్ అయినా పృథ్వీ, నిఖిల్ చాలా దూరం నుంచి ఉన్నారు. పైకి వచ్చి ఎందుకు అరుస్తున్నావు అనేసి నిఖిల్ ఏమో ఇది సరిపోద్దా ఇప్పించో, పెద్దగా అరగకూడదు అన్నా కదా, ఇప్పించి సరిపోద్ది అనేసి ఫుల్ సీరియస్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే అది టాస్క్, ఇండివిజువల్ టాస్క్ కాకపోయినా గ్రూప్ టాస్క్ అయినా అక్కడ మాట సోనియాకి నబిల్కి అంటున్నప్పుడు దూరంగా ఉన్న వీళ్ళు వస్తే హౌస్లో జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం యష్మి వాళ్ళందరూ ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారనేది నిజమన్న ఫీలింగ్ వస్తుంది. ఈవిడ మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకేసారి నబిల్ మీదకి వస్తే ఏరా బాడీ గార్డ్స్ అన్నది నిజమేనన్న ఫీలింగ్ వచ్చింది. గలీజ్గా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూస్తుంటే. ఎందుకు అమ్మాయి మాట్లాడుకుంటుంది, ఇండివిజువల్ గేమ్ అది, ఎంత గ్రూప్ అయినా ఇండివిజువల్ గేమ్ అది. ఏదైనా పెద్దదైనప్పుడు వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళిద్దరు రావడం బాడీ గార్డ్స్ అన్న ఫీలింగే వచ్చింది. అది నబిల్కి ఒకరి మీదకి ఇద్దరు వచ్చి పెద్దగా మాట్లాడడం ఏంది. ఆ టైంలో నాగమణికంట భలే నచ్చాడు. నువ్వు చేస్తున్నది ఏంద్రా, నువ్వు చేయట్లేదా అని నాగమణికంట బక్కపలచగా ఉన్న ఆ టైంలో కూడా పృథ్వీని ఎదిరించినట్టు మాట్లాడిన విధానం చాలా బాగా అనిపిస్తుంది నాకు. తర్వాత అయితే ఇక్కడ ఏదో అన్నాడంట, అది మనకు అర్థం కాలేదు ఎపిసోడ్లో. ఏమంటే నాగమణికంట లాస్ట్లో గట్టిగా చూసి మాట్లాడరా, నేను టచ్ చేశానా, చూసి మాట్లాడరా అనేసి ఏదైనా నాకు తెలిసి ఎక్కడైనా ఏమన్నా టచ్ చేసినట్టు ఆయన అన్నాడు, లేకుంటే ఏదైనా అయిందో, చూసి మాట్లాడరా నేను ఎక్కడ టచ్ చేసినారా అన్నాడు, ఏదో అన్నాడు. దానికి ఫుల్ సీరియస్ అయ్యాడు నాగమణికంట. పృథ్వీ పోరా, సీత వచ్చి పృథ్వీ లూజ్ అవ్వద్దు ప్లీజ్, లూజ్ మాట్లాడద్దు, లూజ్ అవ్వద్దు ప్లీజ్, పేషెన్స్ లూజ్ అవ్వద్దు అనేది అంటే ఫుల్ సీరియస్ అయ్యాడు పృథ్వీ. వాళ్ళ టీం మెంబరే పెద్దగా అరిచిపా నొక్కితే ఏమన్నా లూజ్ అయ్యానంటే పిచ్చిగా లూజ్ అవ్వద్దు అనేది అంటే పిచ్చిగా అని నువ్వు ఆ మాట అన్నాను రా, నీ మంచిగా చెప్పారా, నువ్వు ఇట్లా అంటే నేను ఇంకెప్పుడు చెప్పను, ఐశ్వర్య అనేసి గట్టిగా సీరియస్ చెప్పింది. ఆ అమ్మాయి తప్పలేదు పాప, మామూలుగా టీమ్మేట్ కాబట్టి ఎక్కువ లూజ్ అవ్వద్దు అన్నట్టుగా చెప్పింది. హైపర్ అవుతున్నాడు దానికి, ఫుల్ హైపర్ అయ్యండి. ఇంకా వరస్ట్ అసలు ఇది ఇంకా కామెడీ. ప్రేరణ వచ్చి నబిల్ కంప్లైంట్ చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత కూడా ప్రేరణ నోరు జారి వాళ్ళని కొట్టడం రాంగ్, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ప్రేరణ పెట్టిన ఎఫర్ట్స్ భయంకరమైన ఎఫర్ట్స్ స్వామి. అదేవిధంగా సోనియా పెట్టిన ఎఫర్ట్స్ సూపర్ ఎఫర్ట్స్. అదేవిధంగా యష్మి పెట్టిన ఎఫర్ట్స్ సూపర్. అసలు పొడుక్కొని ఏడుస్తూ ఉంది. విష్ణుప్రియ కూడా అంతే బాగా ఆడింది, మిగతా ఇద్దరు కూడా పర్లేదు. వీళ్ళ నలుగురు నాకు ఇంకా బాగా ఆడిన ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రేరణ ఎవరు తోస్తున్నా, ఎవరు నలిపేస్తున్నా, ఎవరు కొట్టేస్తున్నా, ఏమైనా కానీ అసలు తగ్గట్లా చేస్తానే ఉన్నాడు. విష్ణుప్రియ సోనియా కాదు, యష్మి అండ్ ప్రేరణ. ఎందుకంటే మీకు నేనేం చెప్తున్నానంటే ఆ సైడ్ అమ్మాయిలు ఆడడం ఓకే, ఈ సైడ్ అమ్మాయిలు బలవంతులతో పోటీపడి వాళ్ళు తొక్కేస్తున్నా, నలిపేస్తున్నా, పిండేస్తున్నా, మళ్ళీ బాల్స్తో గెలవలేమని అనుకున్న టైంలో కూడా వీళ్ళు ఆడారు చూసారా, సూపర్ అనిపించింది. చాలా బాగా ఆడారు. తప్పులు ఉన్నాయి కానీ బాగా ఆడారు. యష్మిది ఏం మిస్టేక్స్ పెద్దగా లేవు, బాగా ఆడింది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ వెళ్ళి నబీల్ కంప్లైంట్ ఇస్తుంది, ఇట్లా చేస్తున్నా లాస్ట్ మినిట్లో. అప్పుడు నబీల్ ఏమంటుంది తెలుసా, ఆగు ప్రేరణ నాకే సైక్ అవుతుంది, నేనేం చేయమంటా అంటుండు. తర్వాత యష్మి బాగా ఏడుస్తూ ఉంది, ఎందుకంటే లాగి తీసుకెళ్ళిపోయారు అన్ని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ అబ్బాయి అప్పుడు కూడా విన్నర్ లూజ్ నాట్ మ్యాటర్ లైట్ తీసుకుని అంటుండు. ఎవరికైనా చిరాకు వస్తుంది, సైలెంట్ విన్నర్ లూజ్ మ్యాటర్ లైట్ తీసుకోండి. అప్పుడు బెంచ్ మీద కాళ్ళు ఎత్తేస్తున్నాడు. తర్వాత యష్మి తనకి ధైర్యం లేదారా, ఏమిరా ఆ పృథ్వీని ఎలా పంపుతుందో చూడు, నువ్వు వెళ్ళరా అని తనకి ధైర్యం లేదా, ఏదో వెపన్లాగా వాడుకుంటుందిరా. ఇదేం తప్పు కాదు, ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉండే వాళ్ళం కదా ఫైట్కి పంపించేది, ఎవరికైనా గొడవ కాదు. అప్పుడు ఆ ఎగ్స్ పంపించాలన్నా, ఎగ్స్ తీసుకొని పోయినప్పుడు ఎవరైనా పంపించాలి, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు పంపిస్తారు, వాళ్ళని పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరినే పంపిస్తారు. వీళ్ళు కూడా ఎవరిని పంపిస్తారు, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు పంపిస్తారు. అది తప్పేం కాదు, అదేం పెద్ద తప్పు కాదు. అప్పుడు శక్తి టీం 263, కాంతారా టీం 25. ఎందుకంటే బలవంతంగా లాగి కొట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లారు. పృథ్వీ మనిషిలాగా ఆడలేదు, అసలు మృగంలాగా ఆడాడు. దానికి పాయింట్స్ చెప్పినప్పుడు అనేసి ఎగతాలుగా నవ్వింది విష్ణుప్రియ. నిఖిల్ అంటే నేనేమన్నాను అనేసి యాక్టింగ్ చేసి కానీ ఎగతాలుగా నవ్వింది. తర్వాత ఇవి కంట్రోల్ చేసుకోవాలి విష్ణుప్రియ, చిన్నవే చాలా దూరం పోతాయి. ఈరోజు అందరూ లూజ్గా మాట్లాడినప్పటికీ విష్ణుప్రియ లాంటి టాప్ కంటెస్టెంట్, మిగతా వాళ్ళందరూ అండర్ రేటెడ్లో ఉండరు. ఇప్పుడు పుష్ అవ్వాలి వాళ్ళందరూ అమ్మాయిలు. విష్ణుప్రియ ఆల్రెడీ టాప్ కంటెస్టెంట్ ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి, కాబట్టి విష్ణుప్రియ నుంచి చిన్నవి కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి. తర్వాత సరికి ప్రేరణని తీసేశారు శక్తి టీం వాళ్ళు, అది జరిగింది. ఓవరాల్గా లాస్ట్లో ఒక మాట చెప్తాను, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పుల్లు స్వామి ఈరోజు
ఈ పర్టికులర్ టాస్క్లో అబ్బాయిలు ఆడింది ఒక ఎత్తు అయితే, అమ్మాయిలు హౌస్లో ఉన్న అమ్మాయిలు ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలు ఆడ పులులంతే, దాంట్లో మాట లేదు. కానీ నోరు చించుకొని ఒక్కొక్కసారి ఖచ్చితంగా నోరు జారారు, అది మిస్టేక్. కానీ ఆట విషయంలో తగ్గకుండా ఆడిన తోపులు వీళ్ళందరూ. యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సోనియా మెయిన్ తోపులు అంతే ఆడ పులులు అనిపిస్తారు. మిగతా ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు, భలే అనిపించారు నిజంగా. ఏ మాటగా మాట మనం అప్రిషియేట్ చేయాల్సిందే వాళ్ళని. పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో ఇలా అనిపించింది. ఈ ఎపిసోడ్లో వాళ్ళు క్రూరంగా ఆడారు, టాస్కే అలాంటిది. ఈ పర్టికులర్ టాస్క్ని మనం ఎలా చూడాలంటే, టాస్కే భయంకరమైన ఫిజికల్ టాస్క్. దీంట్లో వాళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు రూడ్గా ఆడతారు, వాళ్ళు రూడ్గా ఆడతారు. కానీ ఆ టైంలో కొంచెం సెన్సిబుల్గా కష్టం చూడాలి మనం, ఎంత ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు అనేది చూడాలి. ఒక్క అభయ్ తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణం పెట్టి ఆడారు ఈరోజు. వాళ్ళలో మనం ప్లస్ మైనస్లు మాట్లాడుకున్నాం అంతే. ఇది పర్టికులర్గా దీన్ని భయంకరమైన బ్లేమ్ చేసే ఎపిసోడ్ కాదు ఇది. ఎందుకంటే అంత కష్టపడ్డారు అందరు దెబ్బలు చూడండి, ప్రేరణ దెబ్బలు, సోనియా దెబ్బలు, అందరికీ దెబ్బలు ఉన్నాయి. యష్మికి కూడా దెబ్బలు ఉన్నాయి, నాగమణి కంటే దెబ్బలు ఉన్నాయి, పృథ్వీకి నిఖిల్ కూడా ఉంటాయి. తప్పదు. మీకేమనిపిస్తుందో జెన్యూన్గా నాకు అనిపించిన ఒపీనియన్ ఉంది, సిచ్యువేషన్ బేస్డ్ మాట్లాడాను నేను అంతే. ఒకరికి మైనస్ ఒకరికి ప్లస్ అని కాదు, కానీ నాగమణి కంటే పర్టికులర్గా బాగా అనిపించాడు ఈరోజు పాపం అంతే.